నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కష్టమైనటువంటి పనులు చేపట్టగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఠలేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పాండురంగ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబపరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి. సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరుగుతుంది. ఆదాయాలు బాగుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో పూజించాలి. తులారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అలాగే స్వతంత్రమైనటువంటి భావాలను వ్యక్తీకరిస్తుంటారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని మంచి విజయాలు సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అభయాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని సింధూరముతో పూజించాలి. ధనుస్సు రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పదోన్నతులు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి. అలాగే వడమాలను నివేదించే ప్రయత్నం చేయండి. మకర రాశి వాళ్లకు ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపార కార్యక్రమాలు నిలకడగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని బిల్వదళములతో పూజించాలి.
కుంభరాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. అప్పుల భారాలు తొలగించుకోగలుగుతారు. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆదాయాలు బాగుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కుటుంబ కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఆప్యాయతలు, ప్రేమ, అభిమానాలు కుటుంబ సభ్యులతో చక్కగా బలాన్ని పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి.